వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. కల్వకుంట్ల కవిత గారు లేటెస్ట్ పొలిటికల్ సంచలనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్లో లేకపోయినా ఆమె తర్వాత కాలంలో ఉద్యమంలో చాలా కీలక పాత్ర, తెలంగాణ సాధన వరకు. ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఎంపీ అవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం, పార్టీలో కీలక పాత్ర, రాజకీయాల్లో కీలక పాత్ర, ఇదంతా ఒక ప్రస్థానం. సడన్గా లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడం, అక్కడి నుంచి ఆమె జైలుకి వెళ్ళడం, జైల్లో నెలల తరబడి జైల్లో ఉండడం, దాంతో ఆవిడ ప్రతిష్ట మసకబారింది. అక్కడి నుంచి పార్టీ ఆమెని డిజోన్ చేసుకునే కార్యక్రమం మొదలయ్యింది అని అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఆమె చెప్తోంది కాబట్టి. ఈ క్రమంలోనే ఆమె ఒక తిరుగుబాటు లాంటిది ఏదో చేస్తున్నట్టుగా మనం భావించాం. ఎందుకంటే ఆమె కేసీఆర్ గారికి డియర్ డాడీ అంటూ ఒక లేఖ రాసింది. ఆ లేఖ రాసిన తర్వాత 10 రోజులకి ఆ లేఖ బయటకు వచ్చింది. లేఖ ఒక వివాదం, లేఖ బయటికి రావడం ఇంకొక వివాదం. ఎవరో కొంతమంది కావాలని ఆ లేఖని బయట పెట్టారు, వివాదాస్పదం చేయడానికి ఆ లేఖని లీక్ చేశారు. దేవుడు లాంటి మా నాన్న చుట్టూ దెయ్యాలున్నాయి, ఆ దయ్యాలే ఈ లేఖని లీక్ చేశాయి అని ఆవిడ చేసిన కామెంట్స్. ఎయిర్పోర్ట్లో అమెరికా నుంచి చూస్తూ వచ్చి ఎయిర్పోర్ట్లో దిగగానే చేసిన కామెంట్స్. అంటే ఇక్కడ 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి లేఖ, రెండవది లేఖ లీక్ అవడం తర్వాత ఆమె చేసిన కామెంట్స్. అంతే, ఇంకా ఆ తర్వాత ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడింది లేదు. మొన్న మంచిర్యాల వెళ్ళినప్పుడు కూడా అక్కడ అక్కడ సింగరేణి కార్మికులు ఇంకా నక్సలైట్లు వీటి గురించి మాట్లాడారు తప్ప తన గురించి వాటి గురించి మాట్లాడలేదు. చాలా వార్తలు వచ్చాయి, కాంగ్రెస్కి వెళ్ళేందుకు ఆమె ప్రయత్నించిందని, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి అధిష్టానం కొంచెం సుముఖత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకొందరు కీలక నేతలు ఆమె రావడాన్ని వ్యతిరేకించారనేది వార్తలు వచ్చాయి. ఆమె దాన్ని ఖండించారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా, కవిత గారనే కాదు, నేనైనా ఏదన్నా పార్టీలోకి వెళ్తానంటే వాళ్ళు వద్దంటే అవును నన్ను వెళ్తానంటే వాళ్ళు వద్దన్నారని చెప్పుకోను కదా. నేను వెళ్ళడం ఏంటి, నా మీద కావాలని ప్రచారం చేస్తానని అంటారు. హరీష్ రావు గారు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు ఒక నాయకుడితో రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. అప్పుడు వార్తలు వచ్చాయి ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నాడు అని. ఆయన ఖండించాడు. నిజానికి ఈ మొత్తం ఎపిసోడ్లో అది కూడా ఒక రాజకీయపరమైన కీలకమైన అంశమే. ఏ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా అలాగే చెప్పుకుంటారు. రిజెక్ట్ అయినప్పుడు నన్ను రిజెక్ట్ చేశారని చెప్పుకోరు కదా, నేను అడగలేదని చెప్పుకుంటారు. అదే అంతా సాఫీగా సాగిపోతే బ్రహ్మాండమైన లీడర్ని కాబట్టి నన్ను తీసుకున్నారు అంటారు. కామన్. సో ఇది ఒక అంశం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొద్దిసేపటి క్రితం కవిత గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆమె జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు, పూజ చేసి ఆ పూజా కార్యక్రమాల అనంతరం మాట్లాడారు. ఇక నుంచి తెలంగాణ జాగృతి కార్యకలాపాలు అక్కడి నుంచి జరుగుతాయంటూ మాట్లాడారు. మాట్లాడుతూ కాంగ్రెస్ మీద, బీజేపీ పైన చాలా తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. అసలు వీళ్ళకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు జై తెలంగాణ అనలేదు, అమరవీరులకి నివాళులు కూడా అర్పించలేదు.
అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చునే హక్కు లేదన్నారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి కుర్చీ మీద. ఆయన నివాళులు అర్పించాడా లేదా, లేకపోతే జై తెలంగాణ అన్నాడా లేదా? జై తెలంగాణ అన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారు. ఇదొక పార్ట్. అందులో ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, బీసీ బిల్లుని వ్యతిరేకిస్తుంది, లేకపోతే బీసీ బిల్లుని జాప్యం చేస్తుంది, కేంద్రానికి సెగ పుట్టేలాగా మా ఉద్యమాలు ఉంటాయి. రైట్, బీసీల కోసం ఉద్యమాలు చేస్తే ఎవరు వద్దన్నారు? ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో లేనని ఆమె చెప్పట్లేదు, ఆమె సొంత పార్టీ పెట్టలేదు. ఇందాక చెప్పినప్పుడు కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమాన్ని విస్తృతం చేసుకుంటూ పోతాను, తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణని మళ్ళీ ఇంకింత జాగృతం చేస్తా అని చెప్పినారు తప్ప నేను కొత్త కుంపటి పెట్టినట్టు ఆమె ఏం చెప్పలా. ఒక మాట ముందుకేసి ఆమె ఏమన్నారంటే కేసీఆర్ గారికి 2 కళ్ళు, బీఆర్ఎస్ పార్టీ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి ఒక కన్ను అని. అంటే ఈ 2 కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాయి మనం అర్థం చేసుకుంటే. ఈ 2 కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాయి, కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకోవడానికే పనిచేస్తాయి ఆమె చెప్పిన మాట ప్రస్తుతానికి. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా కొత్త కాల్ తీసుకుని కొత్త నిర్ణయం తీసుకొని నా తెలంగాణ జాగృతి ఇక రాజకీయ పార్టీగా ఉంటుంది అని అంటే చెప్పలేం. ప్రస్తుతానికి ఆమె అన్న మాటని ఒకసారి నేను ప్లే చేస్తాను, దాన్ని బట్టే మన డిస్కషన్ ఉండబోతోంది. ఒకసారి ప్లే చేయండి. బయట మేము పని చేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగినరు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. సో నేను ఆవిడ చెప్పిన మాటల్ని మాత్రం ఈ రోజుకి ఆమె చెప్పిన మాటను విశ్లేషిస్తే కేసీఆర్ గారి మీద ఈగ కూడా వాలకుండా చూసేందుకే తెలంగాణ జాగృతిని ఆమె విస్తృతం చేస్తుంది. అంతే. అంటే ఏంటి? కేసీఆర్ గారి మీద కేసుల్ని వ్యతిరేకించడానికి, కేసులు పెట్టడాన్ని వ్యతిరేకించడానికి, కేసీఆర్ గారి పైన పెట్టిన కేసులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆమె కృషి చేయబోతున్నారు. ఇప్పటికిప్పుడు ఆమె చెప్పిన మాటల్ని బట్టి భవిష్యత్తులో ఏం చెప్తారనేది నేను ఎలా ఊహిస్తాను. సో అందువల్ల కవిత గారు ప్రకటించిన ఈ ప్రకటన జాగృతి విస్తరణ బీఆర్ఎస్కి మహా అయితే ఇంకొక రూపం అవుతుందేమో, అంతకుమించి బీఆర్ఎస్కి భిన్నమేమి కాదు. కాబట్టి అంతర్లీనంగా ఒక విషయం అయితే అర్థమవుతుంది, అన్నతో సమానంగా తాను ఉండబోతున్నారు. ఒక కన్ను కేటీఆర్ అయితే ఇంకొక కన్ను కవిత. బీఆర్ఎస్ ఒక కన్ను అయితే జాగృతి ఒక కన్ను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ అయితే జాగృతికి ప్రెసిడెంటే కవిత. అంటే ఒక మెట్టు ఎక్కువే. సో చాలా చాలా చాకచక్యంగా ఆమె ఈ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే లేఖ ప్రస్తావన ఎక్కడుంది, లేఖలో రాసిన అంశాల ప్రస్తావన ఎక్కడుంది, ఉద్యమకారుల్ని పక్కన పెట్టారు 25 సంవత్సరాల సభలో అని రాసిన అంశాలు ఎక్కడ పోయినాయి? ఇందాక మాట్లాడిన దాంట్లో ఇంకా చాలా అంశాలు మాట్లాడారు, అవన్నీ ఎక్కడ పోయినాయి? అసలు లేఖకు సంబంధించిన లెక్క ఎక్కడుంది?
రెండవది, దేవుడు లాంటి కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు చేరాయి అన్న మాట, మరి ఆ దయ్యాల ప్రస్తావన అనేది ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలంగాణకు జాతిపిత అన్నారు, రైట్, బాగుంది. ఆ జాతిపిత చుట్టూ దయ్యాలు చేరాయని అన్న మీరు ఇవాళ కొత్త కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన మీరు ఆ దయ్యాల సంగతి కూడా మాట్లాడాలిగా. రేవంత్ రెడ్డి ఓకే మాట్లాడారు, మీకు విరోధి, మీకు ఆయన తెలంగాణకు పనికిరాడన్నారు, రైట్. బీజేపీ మాట్లాడారన్నారు, బాగానే ఉంది. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే ఊరుకోం రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రిని హెచ్చరించారు, రైట్, బాగుంది. మరి కేసీఆర్ గారు చుట్టూనే ఉన్న దయ్యాల గురించి మాట్లాడలేదేమి అనేది ఒక పెద్ద ప్రశ్న. అదే ఇవాళ చర్చ తెలంగాణలో. ఒకవేళ మీ గురించి చర్చించదలుచుకుంటే అదే చర్చ ఇవాళకి ఈ ప్రెస్ మీట్కి సంబంధించి. భవిష్యత్తులో మీరు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది వేరే. మళ్ళీ దాంట్లోకి నేను ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా, దాంట్లోకి ఇప్పుడే బోదలుచుకోలే. దీని మీద చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.